నమస్కారం. 2023 నల్గొండ ఎన్నికలు. ఇది కేవలం ఒక ఫలితం కాదు. ఇది ఓటర్లు తమ నాయకులతో జరిపిన ఒక సంభాషణ. ఆ సంభాషణలోని లోతుల్ని, ఆ సంఖ్యల వెనక దాగి ఉన్న అసలు కథను ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. ముందుగా ఈ ఒక్క నెంబర్తో మొదలుపెడదాం. -27.2%. కేవలం 5 ఏళ్లలో అంటే 2018 నుంచి 2023 మధ్య బీఆర్ఎస్ పార్టీ తన ఓటు షేర్లో ఎంత నష్టపోయిందో చూపిస్తోంది సంఖ్య. ఇది చిన్న మార్పు కాదు, ఇది ఒక రాజకీయ భూకంపం. ఈ చార్ట్లో చూస్తే ఆ పతనం ఎంత తీవ్రంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీ ఓట్ బ్యాంకు దాదాపు సగానికి పడిపోయింది. ఏకంగా 54,000 ఓట్లకు పైగా తేడాతో ఓటమి. మరి ఇంత భారీ మార్పుకు దారితీసిన కారణాలేంటి? ఆ కథలోకి ఇప్పుడు మనం వెళ్దాం. ఈ మార్పును అర్థం చేసుకోవడానికి మనం కొన్ని భాగాలుగా విశ్లేషిద్దాం. ముందుగా ఫలితాలను చూసి ఆ తర్వాత ప్రజల అసంతృప్తికి కారణాలెంటో శోధిద్దాం. అక్కడి నుండి ఓటమికి దారితీసిన వ్యూహాత్మక లోపాలను పరిశీలించి చివరగా పునరాగమనానికి ఒక మార్గాన్ని అన్వేషిద్దాం. సరే, మొదటి భాగానికి వద్దాం. ఈ ఫలితాలు కేవలం ఓటమి ఎందుకు కాదో, ఒక రాజకీయ ప్రకంపన ఎందుకో చూద్దాం. దీనికోసం ముందుగా నియోజకవర్గ స్వరూపాన్ని పరిశీలిద్దాం. నల్గొండలో సుమారు 2,21,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పట్టణ, గ్రామీణ జనాభా దాదాపు సమంగా ఉంది. ఎస్సీ జనాభా దాదాపు 18.5%. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే 2023లో 92% రికార్డు స్థాయి పోలింగ్ జరిగింది. ఇది ఓటర్లలో ఎంత బలమైన స్పందన ఉందో సూచిస్తోంది. ఎప్పుడు మనం అసలు కథలోకి వెళ్తున్నాం. ఈ అసాధారణ ఫలితం వెనుక ఉన్న ప్రజల గొంతును విందాం. క్షేత్రస్థాయిలో వారిని అంత తీవ్రమైన అసంతృప్తికి గురిచేసిన అంశాలేంటి? ఓటర్ల అసంతృప్తికి మూలాలు 3. 1. దళిత బంధు, గృహలక్ష్మి లాంటి కీలక పథకాలు అర్హులకు చేరకపోవడం. 2. నల్గొండ పట్టణంలో డ్రైనేజీ, నీటి సరఫరా లాంటి కనీస సౌకర్యాలు కూడా కొరవడటం. ఇక 3. సాగునీటి కాలువలు దెబ్బతినటంతో రైతులు తీవ్రంగా నష్టపోవడం. ఈ స్లైడ్ చూస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. పట్టణ ఓటర్లు డ్రైనేజీ సమస్యతో విసిగిపోతే, గ్రామీణ ప్రాంతాల వారు సాగునీటి సమస్యలతో అల్లాడిపోయారు. ఇక ఎస్సీ వర్గాలు, పట్టణ పేదలు సంక్షేమ పథకాల బకాయిలతో తీవ్రంగా నిరాశ చెందారు. అంటే ప్రతి వర్గానికి ఒక ప్రత్యేకమైన, తీవ్రమైన సమస్య ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయమిదే. ప్రభుత్వ వైఫల్యాలు కేవలం కాగితాలమీద ఉండే గణాంకాలు కావు. అవి ప్రజల దైనందిన జీవితంలో ఎదుర్కొనే అవమానాలు, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అంశాలు. ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమాన్ని అందించడంలో విఫలమవడం కేవలం ఒక రాజకీయ సమస్య కాదు. ఇది రాజ్యాంగం మన పౌరులకు వాగ్దానం చేసిన గౌరవాన్ని ప్రశ్నిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబుదారీగా ఉండటం ప్రభుత్వాల ప్రాథమిక విధి. ఇది రాజ్యాంగం నిర్దేశించిన ఒక పునాది రాయి. మరి ఇంత ప్రజా వ్యతిరేకతను అధికార పార్టీ ఎందుకు అంచనా వేయలేకపోయింది? ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎందుకంతలా విఫలమయ్యింది? ఆ వ్యూహాత్మక కారణాలను ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. దీన్నే మనం ఒక పెను తుఫాను పరిస్థితి అంటాం. అంటే పార్టీలోని నాయకత్వలోపం, అంతర్గత కలహాలు వంటి లోపల ఉన్న బలహీనతలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అనే బయటి ఒత్తిడి తోడైంది. ఈ రెండు కలిసి ఓటమి తీవ్రతను ఊహించని స్థాయికి పెంచాయి. దీన్ని ఇంకా సరళంగా చెప్పాలంటే సిట్టింగ్ అభ్యర్థికి స్థానిక సంబంధాలు, రాజకీయ వారసత్వం వంటి బలమైన ఆస్తులున్నాయి. అవి ఒక శక్తివంతమైన ఇంజిన్ లాంటివి. కాని ఆ ఇంజిన్ను ముందుకు నడిపించడానికి అవసరమైన చక్రాలే లేవు. ఆ చక్రాలే పార్టీ ఐక్యత, సంస్థాగత నిర్మాణం. అవి పూర్తిగా విఫలమయ్యాయి. చక్రాలలేని కారుకు ఎంత శక్తివంతమైన ఇంజినున్నా ఏం లాభం? సరే, ఇప్పటిదాకా సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం వైపు దృష్టి పెడదాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడానికి, రాజకీయంగా మళ్లీ పుంజుకోవడానికి ఎలాంటి స్పష్టమైన ప్రణాళిక అవసరం? పునరాగమనానికి ఒక 5 దశల ప్రణాళిక అవసరం. మొదటిది, కొత్త నాయకత్వంతో ఒక నూతన ఆరంభాన్ని సూచించడం. రెండవది, అంతర్గత కలహాలను పక్కనపెట్టి పార్టీలో ఐక్యతను సాధించడం. మూడవది, డ్రైనేజీల మరమ్మత్తు వంటి తక్షణ పనులతో ప్రజలకు భరోసా ఇవ్వడం. నాలుగోది, గల్లీ గల్లీలో తిరుగుతూ ప్రజలతో మమేకమవ్వడం. ఇక 5వది, ప్రతి వర్గం సమస్యలను ప్రత్యేకంగా అర్థం చేసుకుని వారికి చేరువ కావడం. ఇది 1 వే కమ్యూనికేషన్ కాదు, 2 వే. అంటే కేవలం ప్రచారం చేయడం కాదు, ప్రజలు చెప్పేది వినడం. యువత కోసం యువ జల్సా,
మహిళల కోసం మహిళా సమ్మేళనాలు, రైతుల కోసం రైతు సదస్సులు ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతి వర్గం యొక్క ప్రత్యేక సమస్యలను ఓపికగా విని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. నమ్మకం మాటలతో రాదు, చేతలతో వస్తుంది. 16 మంచి పనులు అనే ఒక ఆలోచనతో డ్రైనేజీలు, చెక్ డ్యాంలు, పంప్ హౌసులు వంటి స్పష్టంగా కనిపించే పనులను పూర్తిచేసి ప్రజలకు రుజువు చూపాలి. అప్పుడే వాళ్లలో మళ్లీ నమ్మకం కలుగుతుంది. నల్గొండలో మనం చూసింది కేవలం ఒక నియోజకవర్గం కథ కాదు. ఇవి ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ ప్రభుత్వానికైనా వర్తించే కొన్ని సార్వత్రిక పాలనా సూత్రాలు. చివరగా ఈ విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన పాఠాలు స్పష్టంగా ఉన్నాయి. 1. వాగ్దానాలు నెరవేర్చడం అత్యంత ముఖ్యం. 2. ప్రజల గొంతు వినకపోతే ఓటమి తప్పదు. ఇక 3. పార్టీలో ఐక్యత ఉంటేనే బయట బలంగా నిలబడగలం. ఈ పాఠాలన్నీ ఒకే ఒక్క సత్యానికి ధారతీస్తాయి. పౌరులుగా వాస్తవాలతో కూడిన సమాచారంతో జవాబుదారీతనం అడగడం మన హక్కు, మన బాధ్యత. అదే సమయంలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతితో డీపీడీపీ ఫ్రేమ్వర్క్ ప్రకారం బాధ్యతాయుతంగా వాడటం ప్రభుత్వాల విధి. ఇది తిరిగి నిర్మించాల్సిన నమ్మకం యొక్క వలయం. ఓటర్లు నిర్లక్ష్యాన్ని ఎప్పటికీ మరిచిపోరు, అది నిజం. కాని నాయకత్వంలో నిజమైన మార్పు, చిత్తశుద్ధి కనిపిస్తే వారు క్షమించి మళ్లీ అవకాశం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అదే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలిస్తున్నాను. రాజకీయాల అసలు ఉద్దేశ్యం అధికారాన్ని చేజికించుకోవడమా, లేక ఆ అధికారాన్ని ప్రజల సేవ కోసం, సుపరిపాలన కోసం ఉపయోగించడమా? దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరముంది. మీరు ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042104160 నెంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.